అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడు మృత్యుంజయుడు అని మనం మాట్లాడుకున్నామే, రమేష్ బిశ్వాస్ కుమార్. గుర్తున్నాడా? మనకేంటి, మొత్తం ప్రపంచానికి అతను గుర్తుండిపోతాడు. 241 మంది దారుణంగా చనిపోయిన అంతటి భయంకరమైన విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు మీకు తెలుసా? సాధారణంగా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు చాలా హడావుడి ఉంటుంది. ఒక పక్క మీడియా, ఇంకొక పక్క పొలిటికల్ లీడర్స్, సీఎంలు, పీఎం స్థాయి వ్యక్తులు స్పందిస్తారు. వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. బాధితులకి ఏం ఇబ్బందులుండో వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ వచ్చేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ నిజానికి వీటిలో చాలా వరకు జరగవు. ఇప్పుడు రమేష్ బిశ్వాస్ కుమార్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆ ఇన్సిడెంట్ తాలూకా జ్ఞాపకాలతో అతను ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ సివియర్ డిప్రెషన్ లో ఉన్నాడంట. ఆఖరికి భార్య కొడుకుతో కూడా ఏం మాట్లాడట్లేదంట. ఒక్కడే రూమ్ లో కూర్చుంటున్నాడు, ఎవరితోని కమ్యూనికేట్ చేయట్లేదు. ఒక పక్క తమ్ముణ్ణి అదే ప్రమాదంలో కోల్పోయాడు, మరోవైపు అంత భయంకరమైన ప్రమాదాన్ని కళ్ల ముందే చూశాడు. ఆ జ్ఞాపకాలు అతన్ని హాంట్ చేస్తున్నాయి, వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ వల్ల రమేష్ ఫిజికల్ గా చాలా వీక్ అయిపోయాడు. అతని కాలు, మోకాలు, షోల్డర్ అండ్ బ్యాక్ పెయిన్ వల్ల డ్రైవ్ చేయలేకపోతున్నాడు, వర్క్ కూడా చేయలేకపోతున్నాడు. అండ్ ఈ ప్రమాదంలో తమ్ముడు కూడా చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఫినాన్షియల్ గా చాలా క్రైసిస్ లో ఉన్నారట. ప్రస్తుతం రమేష్ సివియర్ PTSDతో బాధపడుతున్నాడు, అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. దీనికి అతనికి ట్రీట్మెంట్ అవసరం. అండ్ ఈ ఘటనకు బాధ్యులైన ఎయిర్ ఇండియాను కూడా ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలి. రమేష్ లాంటి సర్వైవర్స్ విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళ నెగ్లిజెన్స్ చాలా తప్పు. ప్రస్తుతం రమేష్ ఫ్యామిలీ ఒక్కటే వేడుకుంటున్నారు, రమేష్ ఫేస్ చేస్తున్న ఈ ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్ ట్రామా నుంచి అతన్ని బయటకు తీసుకురండి, మా ఫ్యామిలీని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కించుండంటూ వేడుకుంటారు. సో మనం వార్తల్లో చూస్తున్నట్లు, నాయకులు మాటలిస్తున్నట్లుగా గ్రౌండ్ లెవెల్లో బాధితులకి సపోర్ట్ దొరకట్లేదు.